టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని ఆలోచనలో నిమగ్నమైపోయిన రాధకి రెండు మూడు సార్లు తలుపు తట్టిన సంగతే తెలియలేదు. మళ్ళీ చొప్పుడవగానే దిగ్గున లేచి రాధ వెళ్ళి తలుపు తీసింది. లలిత లోపలికొస్తూ, ఏంటి రాధా, నిద్రపోతున్నావా పట్టపగలు అంది. లేదు లలిత, ఏదో పుస్తకం చదువుతూ ఆలోచనలో పడ్డాను, నువ్వనుకోలేదు అంటూ వెళ్ళి రాధ మంచం మీద కూర్చుంది. లలిత కుర్చీలో కూర్చుని చుట్టుపక్కల కలిగి చూసి, ఏదమ్మా పుస్తకం, టేబుల్ మీద తెల్ల కాగితాలు తప్ప చుట్టూ ఏమీ కనిపించదేం అంది. రాధ సిగ్గుపడినట్టు ఊరుకుంది. హాస్టల్లో జ్ఞాపకం ఉందా? పరీక్షల ముందు ఎవరైనా గదిలోకొస్తే పుస్తకం దాచేసేదానివి, చదువుతున్నదెవరికీ తెలియకూడదు అనుకునేదానివి. 5 ఏళ్లయ్యి హాస్టల్ వదిలేసినా నీకు అలవాటు మాత్రం పోలేదు. రాధ నీరసంగా నవ్వింది. జీవన మాధుర్యం నిండి తొణికే కలసాల్లాంటి కళ్ళు లలితవి. తన సహజైనిగా, తోడు నీడగా సోదరి కన్నా ఎక్కువైపోయింది లలిత. ఏంటి ఆలోచిస్తున్నావు రాధా? ఏమీ లేదు. చిట్టి వాడెక్కడా? మామూలే, అత్తగారు ఇందాకొచ్చి వాణ్ణి తీసుకువెళ్లారు, రాత్రి పంపుతారులే. వెళతానని వాడొకటే ఏడుపు. నువ్వు నిద్రపోయావు గాని పిలిచి ఈ పిల్లల వాత్సల్యాలు ఎంత సుకుమారమైనవో నీకు చూపుదామనిపించింది. అలా కాదని నీకు తెలుసు, నువ్వు మాత్రం ఇల్లొదిలి రాలేదు. పసివాళ్ల మాట చెబుతున్నానమ్మాయి. అది సరే గాని ఒకటి అడుగుతాను, చెప్తావా? అడుగు, నీకు చెప్పందేముంది. ఒకే ఒకటి, అదే నీ రహస్యం. క్షణంసేపు లలిత గంభీర వదనంతో తన భావాల్లో తానుండిపోయింది. రాధ ఒకసారి తలెత్తి లలిత ముఖంలోకి చూసి తలదించుకుంది. అవును, తన గృహత్యాగం వెనుకున్న కథ పూర్తిగా లలితకెప్పుడూ చెప్పలేదు. కానీ ఆలోచనల్లో భరించలేని విషయాలన్నీ మాటల్లో ఎలా పెడుతుంది? మాటలు నేర్చిన మనిషి కాదు తాను. ఉద్దేశాల్ని పేర్చడం, ఆఫీసులో అక్షరాల్ని యంత్రం మీద పేర్చడం అంత సులువు కాదని మాత్రం తనకి తెలుసు. లలిత తనని పూర్తిగా అర్థం చేసుకుంది. నన్నేమీ అడకు లలిత, అవన్నీ తలుచుకుంటేనే గుండె బద్దలవుతుంది. నేను చెప్పగలిగేది చెప్తాను, కానీ ఒక్కటి చెప్పవలసింది. జీవితంలో చివరికి మిగిలిన నమ్మిక నీ ఒక్కదాని మీదనే. అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క అందరూ చేతులు కడుక్కున్నారు, నువ్వే మిగిలావు అని తాను అన్నప్పుడు తనని కౌగిలించుకుని, వెర్రి రాధా, నీకు అమ్మ, అక్క అందరూ నేనేగా, నన్ను ప్రాధేయపడి అడగాలటమ్మా అని ఉపశమనం కలిగించి తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది లలిత. 4 రోజుల నుంచి ఎలాగో ఉన్నావు, ఆఫీసుకి సెలవు పెట్టావు, ఒంట్లో బాగుండలేదంటే ముందర నిజమేననుకున్నాను. కానీ డాక్టర్ని పిలవనివ్వవు. ముఖంలో దైన్యం తాండవిస్తోంది. ఏం జరిగింది రాధా? లేక 2 సంవత్సరాల క్రితం ఆలోచనలు మళ్ళీ నిన్ను బాధ పెడుతున్నాయా? రాధ ముఖం దించుకుని టేబుల్ మీద తెల్ల కాగితం వైపు చూస్తూ నిశ్శబ్దంగానే ఉండిపోయింది. చెబితే మనసు తేలిక పడుతుందంటే చెప్పు, కుతూహలంతో అడగడం లేదు. రాధ 2 క్షణాలు ఊరుకుని ఆ రోజు ఆఫీసులో జరిగిందంతా చెప్పింది. సుదర్శనం మాటలు ఒకటి ఆమె మర్చిపోలేదు. అన్ని వివరాలు చెప్పి, ఎంత దాచుకుంటే ఏం లలిత, దాచుకున్న కొద్దీ రహస్యం బట్టబయలవుతుంది కాబోలు. కనీసం నా విషయంలో అంతే అయింది అంది. లలిత తీవ్రంగా ఆలోచిస్తోంది. అసలు జరిగిన సంగతి నీకు తెలీదుగా, అది చెప్తాను అప్పుడు. వద్దురాదా, ఆ వివరాలన్నీ అనవసరం. సుదర్శనం వాగుడు మనిషిలా ఉన్నాడు. అతని మాటల్లో నిజం ఉన్నట్టు ధ్వనించిందా అంది బాధపడుతూ లలిత. ఆ, ఆయనొచ్చిన ఉద్యోగం కూడా కాదని నాటకాల మీద పిచ్చికొద్దీ సంసారాన్ని త్యాగం చేసిన మాట నిజమే లలిత. ఆత్మగౌరవం వదులుకుని ఆయన్ని బ్రతిమలాడాను, వాదించాను, ఏడిచాను, భయపెట్టాను. ఆయన ఏమీ కేర్ చేయలేదు. చివరికి చివరికి ఆమె కంఠం గాదిగాదికి అయిపోయింది. లేచి ఆమె తల నిమురుతూ, బోధపడిందిలే, ఇంకేమీ చెప్పకు అంది లలిత. నీతో చెప్పాక నిజంగా నా మనసు తేలికపడింది లలిత అంది కొంచెం సేపయ్యాక రాధా. నిజమే, జరిగింది అంత పట్టించుకోవాల్సింది కాదనిపిస్తోంది రాధా. రాధ వినిపించుకున్నట్లు లేదు. చిన్న కంఠస్వరంతో, ఏంటో జీవితంలో శాశ్వతంగా జరిగిపోయింది అనుకున్న ఏర్పాటంతా మారిపోయి, ఎవరూ మన సమాజంలో సమర్థించని పని చేశాక ఏదో నేరం చేశాననిపిస్తోంది. నేను చేసిన దానికి పశ్చాత్తాపం లేదు లలిత, కానీ ఎప్పుడైనా అనిపిస్తుంది, ఈ జీవితానికి గమ్యం ఏమిటి, అంతం ఏమిటి అని అంది రాధ. అంత వేదాంతం వద్దమ్మాయి అంది లలిత. హఠాత్తుగా గాంభీర్యం నుంచి తేలిక మాటలకొస్తూ, నన్ను హడలగొట్టేశావు మరి, ఇంతేనా అంది. నీతో కూర్చుని ఆలోచిస్తే నాకు అలాగే అనిపించింది. ఆఫీస్ మీద ఎంతో కోపం తెచ్చుకున్నాను. శ్రీరాములు గారి పితృవాత్సల్యం కూడా మరిచిపోయారు.
లలిత, ఏ రంగు అద్దాలు పెట్టుకుంటే ఆ రంగు వస్తువులే కనిపిస్తాయి ఏం? నవ్వి, అలాంటిదే ఒక సామెత ఉందిలే. కానీ నువ్వేం చేయదలుచుకున్నావు అంది లలిత. ధైర్యంగా వీళ్ళని ఎదిరిస్తాను లలిత. ఎంతకన్నా భయంకరమైన పరిస్థితుల్ని ఎదిరించాను. ఇక్కడ నువ్వు, అక్కడ శ్రీరాములు ఉండగా నేను ఒంటరిదాన్ని కాదు, అసహాయిని కాదు. రేపే ఆఫీసుకి వెళతాను అంది రాధ. ఆ రాత్రి 9 అయ్యేదాకా చదువుతూనే ఉన్నాడు శ్రీనివాస్. ముందర తొందరగా చదివిన దానిని మళ్ళా పరీక్షగా సాలోచనగా చదివిన దానికి చాలా భేదం కనిపించింది. మాధవరావు పాత్రల సృష్టి పోషణ పట్ల చాలా జాగ్రత్త తీసుకున్న విషయం బాగా బోధపడింది. అలాగే కొన్ని పాత్రలు కొన్ని సందర్భాల్లో సహజంగా కాకుండా రచయిత వాటి చేత అనిపించినట్లున్న మాటలు శ్రీనివాస్ గ్రహించాడు. పుస్తకం మూసి ఆ సంభాషణలు సహజంగా ఉంటే ఎలా ఉండేవని అతను ఆలోచించుకున్నాడు. కానీ అసహజ తత్వంతో పాత్రలు వాస్తవికతకొచ్చాయి. నాటకం సాగడానికి బదులు మళ్ళీ బయలుదేరిన చోటుకే వచ్చేస్తాయని అతనికి అనిపించింది. నిజానికి వాస్తవికతకే చాలా తేడా ఉంది. నిజంలా ఉంటే వాస్తవికత, కల్పన రాణిస్తుంది. కానీ నిజం సాహిత్యానికి, ముఖ్యంగా కల్పన సాహిత్యానికి పనికిరాదు అనిపించింది. ప్రతి పాత్ర నిజమే చెప్తే నాటకం సాగేదెలా? జీవితంలో మాత్రం నిజమే ఎవరు చెప్తారు? అమ్మే తనతో నిజం చెప్పదు కదా. నాన్న ఆలోచన రాగానే శ్రీనివాస్కి మరే విషయం గురించి ఆలోచించాడు. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తేలిగ్గా మరిచిపోనూ లేడు. తండ్రి పోయేసరికి శ్రీనివాస్కి 10 ఏళ్ళు. ఆ రోజుల్లో మద్రాసులో ఒక కాన్వెంట్ స్కూల్లో అతను చదువుతూ ఉండేవాడు. ఊరిలో ఇంగ్లీషు బాగా చెప్పే పాఠశాలలు లేకనే తనని అక్కడికి పంపినట్టు ఆ రోజుల్లో తల్లిదండ్రులు చెప్పిన దాన్ని బట్టి శ్రీనివాస్ అనుకుంటూ ఉండేవాడు. అప్పటికతను 4వ క్లాసులో ఉన్నాడు. ఒకనాడు తన మేనమామ బడికొచ్చి తనని కలుసుకుని, బాబూ, మీ నాన్న ఇంక లేడు అని ఏడుస్తూ చెప్పాడు. ఏమయ్యారు అని అర్థం కాని అజ్ఞానంతో అడిగాడు తాను. రాజమండ్రి వెళ్ళాలని బయలుదేరి మళ్ళీ రాలేదు నాయనా. 10 రోజులైపోయిందని భయపడి మీ అమ్మ నాకు కబురు పెట్టింది. నేను వెళ్ళి రాజమండ్రి అంతా వెతికాను. వారం రోజుల కిందట మనని తెలిసిన వాళ్ళెవరో మీ నాన్న మరో ఇద్దరు గోదావరి వైపు వెళుతుండగా చూశారట. మర్నాడు లంకల్లో ఒక శరీరం దొరికితే పోలీసులు దాన్ని పరీక్షించి దహనం చేయించారట. నేను వెళ్ళి వివరాలన్నీ కనుక్కున్నాను. ఆ వివరాలను బట్టి ఆ శవం మీ నాన్నదే అని తేలింది. ఇంటికి వెళ్ళాలా అని అడిగాడు శ్రీనివాస్. అతనికి కర్తవ్యం అర్థం కాలేదు. నీ ఇష్టమని చెప్పమంది మీ అమ్మ. శ్రీనివాస్ ఆలోచించాడు. తాను వెళ్ళినా అక్కడ చేసేదేమీ లేదు. ఇక్కడ బడి పోవడం వల్ల ఆ పాఠాలన్నీ మళ్ళీ నేర్చుకోవాలి. వచ్చే నెల డిసెంబర్లో పరీక్షలు కూడాను. పరీక్షలు అవగానే వస్తాను. నీ ఇష్టం. సెలవుల్లో వెళ్ళిన తండ్రి తరచూ కనిపించేవాడు కాదు. తల్లి దగ్గరే కాలం గడిచిపోయేది. ఆ ఇల్లు బాగా పెద్దది. ఇటు తల్లుండే లోగిలి కాక అటు 2 గదులు, చిన్న ఆవరణ, వీధిలోకి గుమ్మంతో మరో చిన్న ఇల్లు ఉండేది. ఇవి వేటికవే. తండ్రి ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. ఎప్పుడైనా ఆయన కోసం తాను వెళ్లాల్సుంటే ముందర తల్లికి చెప్పాక ఆమె వెంకటస్వామికి చెప్పేది. అతను కొంతసేపు పోయాక వచ్చి తనని పీల్చుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి దిగబెట్టేవాడు. తండ్రి తనని ఆప్యాయంగా గాని చనువుగా గాని చూసేవాడు కాదు గాని చాలా గౌరవంగా పెద్దవాణ్ణి చూసినట్టే మాట్లాడేవాడు. అప్పుడప్పుడు ఆయన మద్యం తాగుతాడని, చెయ్యకూడని పనులేవో చేస్తాడని అజాగ్రత్తగా ఉన్న నౌకర్ల సంభాషణల ద్వారా వినడమే కాని తన కళ్ళతో తాను చూసిందేమీ లేదు. తండ్రి పోయిన మరో 13 ఏళ్లకి ఎంఏ పాస్ అయ్యాక గాని తను హాస్టల్ జీవితానికి స్వస్తి చెప్పి ఇంటికి రాలేదు. అప్పటిదాకా సెలవుల్లో మాత్రమే ఇంటికొచ్చేవాడు. తల్లికి సంక్రమించిన ఈ పెద్ద ఆస్తిపోస్తల వివరాలు గాని మరేంటి విషయాలు గాని అతనికి తెలియవు. కావలసిన డబ్బు అమ్మ పంపిస్తూ ఉండేది. అవసరమైనప్పుడు తను రాస్తూ ఉండేవాడు. అంతకుమించి అతనికి ఇంటితో సంబంధం లేదు. ఎంఏ పరీక్ష రాసొచ్చాక తల్లి అతన్నక్కడే ఉండిపోమ్మడం ముందర అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకమ్మా, నేను రీసెర్చ్ చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు ఒక సాయంత్రం అమ్మకి జవాబుగా. ఎంత చదివినా అంతేమిటి బాబు, ఎన్నాళ్ళు ఇదంతా భరించాను. ఒంటరిగా ఇన్ని వ్యవహారాలు చూసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది అంది తల్లి. అతను చాలా ఆలోచించి ఇంకా చదువుకి స్వస్తి చెప్పే నిర్ణయానికి వచ్చాడు. ఇక్కడ తన అవసరం ఉంది. అమ్మ ఇన్నాళ్ళు స్వతంత్రంగా ఈ విషయాలన్నీ చూసుకోవడమే తనకి ఉపకారం. హఠాత్తుగా నాన్నపోయాక కూడా ఆమె తనకి చేయగలిగినదంతా చేసింది. జ్ఞానం తెలుసుకుని ఆలోచిస్తే తనని దూరంగా ఉండనివ్వడంలో అమ్మ ఎంత త్యాగం చేసిందో అతనికి అర్థమైంది. అందుకే ఇంకా తన బాధ్యతలు తానే స్వీకరించదలుచుకుని ఇంట్లో ఉండిపోయాడు.
కాలక్షేపం కోసం ఊర్లో ఉన్న కాలేజీలో ఖాళీ వస్తే రిజల్ట్ రాగానే అప్లై చేశాడు. ఇంటర్వ్యూకి రమ్మంటే వెళ్ళాడు. గతంలో తనకున్న సంబంధం అక్కడే తెలియొచ్చింది. వయసు ముదిరిన ప్రిన్సిపాల్ తనని చూస్తూనే నువ్వేనా గోపాలరావు కొడుకువి అంటూ ఆహ్వానించాడు. అవునండి అన్నాడు శ్రీనివాస్. పాపం చాలా ట్రాజిక్గా పోయాడు. వీళ్ళు ఏ పాపం కట్టుకున్నారో గాని ఎవరినని ఫలితం ఏమిటి అన్నారు ప్రిన్సిపాల్ ఏదో జ్ఞాపకం తెచ్చుకుంటూ. కొంచెం తికమక పడ్డ శ్రీనివాస్ ఏమనాలో తెలియక నిశ్శబ్దంగానే ఊరుకున్నాడు. ట్రాజిక్ పాపం 40 ఏళ్లైనా లేవు యంగ్ మ్యాన్. సొసైటీ మరీ లాలెస్ అయిపోయింది. కానీ పాపం నీకు తెలుసా నా మేనకోడలు మీ మదరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. నాకు తెలీదండి అన్నాడు ఆశ్చర్యంగా శ్రీనివాస్. తల్లి తనకి చెప్పలేదు. అవునులే ఆవిడ తత్వమే అంతా. మరి నువ్వెప్పుడు జాయిన్ అవుతావు? మీ ఇష్టం. నేను ఫ్రీగానే ఉన్నాను. కానీ ఏంటి నేను సెలెక్ట్ అయ్యానా? నువ్వు రాకముందే. నీ క్వాలిఫికేషన్ ఎలాగూ బెస్టే. అది కాక నువ్వు నిలబడి పనిచేస్తావని ఆలోచించాను. ఇంతకు ముందున్న 2 యంగ్ మ్యాన్ గవర్నమెంట్ ఉద్యోగాలొస్తే వెళ్ళిపోయారు. అంతా డిస్టర్బ్ చేసి నెక్స్ట్ మండే జాయిన్ అయిపో. అంటే మంచి రోజైతే. అలాగేనండి. అతను కాఫీ తాగి బయటపడేలోపున ప్రిన్సిపాల్ మరో 2 సార్లు ట్రాజిక్ ట్రాజిక్ అన్నారు. దశాబ్దం కిందట జరిగిన దానికి ఆయన అంతగా ఎందుకు బాధపడుతున్నారోనని ఆశ్చర్యపడ్డాడు శ్రీనివాస్. బహుశా ఆ తర్వాత తనని మొట్టమొదట కలవడం చేత అయ్యుంటుంది అనుకున్నాడు. కాదేమోనని త్వరలోనే అతనికి అనుమానం కలిగింది. ఊరిలో ఉన్న కొద్దిమంది మిత్రుల్లో ఒకడు కనిపించి కాలేజీలో జాయిన్ అవుతున్నావటగా అన్నాడు. అవును అన్నాడు శ్రీనివాస్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్స్. అసలు నువ్వు ఊర్లో ఉండడానికి వస్తావని మేమెవరూ అనుకోలేదు. ఏమైనా నీకు శత్రువులు పెద్దవాళ్లే ఉన్నారిక్కడ. అదెవరు? తన వంక విచిత్రంగా చూసి ఇప్పటికీ తెలియకపోతే చాలా అదృష్టవంతుడివే శ్రీనివాస్. కానీ నాకు ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మిత్రుడు. ఎంత బలవంత పెట్టినా అతనికేమీ చెప్పలేదు సరికదా. చెప్పింది అబద్ధమని తనని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆ రోజే మొట్టమొదటిసారి చిట్ట చివరిసారి తల్లితో ఈ విషయాలన్నీ చెప్పి అసలేం జరిగింది అని అడిగాడు. చాలాసేపు నిరుత్తరగా ఉండిపోయి నిజం దేవుడికి తెలుసు నాయనా. నాకు తెలిసిందంతా మీ మామ చెప్పిందే అంది తల్లి. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు చాలాసార్లు ఏవేవో హింట్స్ విసిరారు. తండ్రి చావులో ఏదో మిస్టరీ ఉందని అతనికి బోధపడింది. కానీ దాని వివరాలేవి అతనికి తెలీదు. తెలుసుకునే పద్ధతి అతనికి తెలియలేదు. తండ్రి గురించి అతనికున్న జ్ఞాపకమల్లా తనకి 3-4 సంవత్సరాల వయసులో అతని 2 చేతుల్లోనూ ఎత్తి పట్టుకుని తనతో ఆడడం. ఆ జ్ఞాపకం కన్నా తనకి మిగిలిందేమీ లేదు. నిట్టూర్చి లేచి బయటకొచ్చాడు శ్రీనివాస్. రాత్రి 9 కావస్తోంది. అట్నుంచి మాధవరావు వచ్చాడు. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు మాధవ్? నీకోసం సాయంత్రం నుంచి చూస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. సారీ, ప్రిలిమినరీస్ అన్నీ చూసుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. రేపట్నుంచి 7 కల్లా అన్నీ అయిపోతాయిలే అన్నాడు మాధవరావు లోపలికొస్తూ. దీపకాంతిలో మాధవరావు చాలా అలసిపోయినట్టు గమనించాడు శ్రీనివాస్. ఏం అంత అలసిపోయావు అని అడిగాడు. బ్రదర్, నాటకాలంటే విరక్తి పుట్టించే మనుషులతో నాటకానికి దిగడం. నిజంగానే అలసిపోయాననుకో. ఒక్కొక్కరిని కొంచెం నాటకీయంగా చేసేసరికి తలప్రాణం తోక్కొస్తోంది అన్నాడు మాధవరావు. కాస్ట్ అంతా సెటిల్ చేసావా? విశ్వ ప్రయత్నం మీద. సంఘంలో ఉన్న రాజకీయాలన్నీ ఈ లలిత కళా మండలిలోనే ఉన్నాయి. భోజనాలయ్యాక త్వరగానే నిద్రపోయాడు శ్రీనివాస్. నిద్రరాని మాధవరావు అతను 2 సార్లు పిలిచి అదృష్టవంతుడివి, పసివాళ్లా నిద్రపోయావు అనుకున్నాడు. మాధవరావుకు నిద్రపట్టేందుకు చాలా ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది. మంచం మీద పడి కళ్ళు ముయ్యగానే మీతో జీవించడం కన్నా రైలు కింద పడి చావడం మేలు అని ఒక్క సూట్ కేసు చేతిలో పట్టుకుని నిష్క్రమించిన ఆమె సాక్షాత్కరించి నిద్రని దూరం చేస్తూ ఉంటుంది. ఉదయం మాధవరావు నిద్రలేచి మొహం కడుకుని బయటికి వెళ్ళి వాకింగ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి శ్రీనివాస్ ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అదృష్టవంతుడివి అనుకుని అతన్ని లేపబోయి ఆగిపోయాడు. తాను ఎందుకెక్కడికొచ్చాడు? శ్రీనివాస్ కోసం కాదు. అలాగా అని అంటే క్షణికంగా అతన్ని సంతోషపరిచిన నిజం తెలియగానే తనని తానే గ్రహించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. నాటకం కోసం, తన నాటకం కోసం. అది ఒక మిషం. సంవత్సరం నుంచి తనకి నాటకాలంటే మోజుపోయింది. కిందటి సంవత్సరం పోటీలకు వెళుతూ దృఢంగానే నిశ్చయించుకున్నాడు ఇంకా ఈ సరదా తీరిపోయిందని. నాటకాల గురించి తెలుసుకునేందుకే లా చదివే మిషతో 2 ఏళ్లు మద్రాసులో ఉన్నాడు. అక్కడే విచిత్రంగా తాను శ్రీనివాస్కి రూమ్మేట్ కావడం సంభవించింది.
అయితే ఒళ్ళు తెలియకుండా తాను తన ధ్యేయం కోసం పోటుపడ్డంలో తనకి అత్యంత సన్నిహితుల్ని తన జీవితాన్నే ధ్వంసం చేసుకున్న విషయం తెలిసొచ్చేసరికి చాలా విషయాలు చేయి దాటిపోయాయి. ముందర తనకొచ్చిన నష్టం ఉద్యోగం విషయంలో. తనకున్నది పెద్దాస్తే. చాలా భూములు మంచి డెల్టాలో ఉండడాన పంటలు ప్రతి ఏడు పుష్కలంగా పండి డబ్బు బాగా చేతికొస్తూనే ఉండి లా పాసై రాగానే హైదరాబాదులో ఒక అంతర్జాతీయ సంస్థలో వచ్చిన ఉద్యోగాన్ని వద్దని వదిలేశాడు. ఆ ఉద్యోగం తండ్రితో ఆ సంస్థ ప్రతినిధికున్న స్నేహం కొద్దీ తనకొచ్చిన విషయం తర్వాత తెలిసింది. కానీ తను రాజమండ్రిలోనే ఉండిపోయి తన సరదాలు తీర్చుకోవాలని, తనకి ఉద్యోగం చేసే అవసరం లేదని అతను అనుకున్నాడు. తండ్రి ఎంతో చెప్పాడు, బ్రతిమిలాడాడు. తాను మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే, పురుష లక్షణం రా ఉద్యోగం, ఊరికే తిని తిరిగితే ఏం గౌరవం మిగులుతుంది అని తనని మందలించాడు. పోనీండి నాన్న, నా జీవితం నేను జీవించాలి. మీ ఆస్తి నాకేమీ వద్దు. ఏ రోజు మీకు నేనంటే సిగ్గు వేస్తే ఆ రోజు ఇల్లు వదిలి పెడతాను అని జవాబిచ్చాడు మాధవరావు. తెల్లబోయినట్టు చూశాడు తండ్రి. గాయపడ్డ ఆయన హృదయం ఆయన కళ్ళల్లో ఇప్పటికీ చూడగలడు తాను. ఆయనకి తనకి మధ్యున్న అభిమానమంతా ఆ క్షణంలో నాశనమైపోయింది. ఆయన ఆ తర్వాత తనతో అట్టే ఏ రోజు మాట్లాడలేదు. ఆ తర్వాత త్వరలోనే ఆయన భూముల్ని ఎడాపెడా అమ్మడం ప్రారంభించారు. ఎన్నో ధర్మ సంస్థలకి వేల కొద్దీ రూపాయలు గుప్తంగా విరాళాలిచ్చారు. హఠాత్తుగానైనా బలంగా కలిగిన వైరాగ్యంతో తండ్రి ఈ లోకం కన్నా పరలోకం కోసమే చాలా ఖర్చు చేశారని, తనకి పెళ్లి సంబంధాలొచ్చినప్పుడు తన సంభాషణ పక్క గదిలో నుంచి జాగ్రత్తగా విన్నాడు. పిల్ల తండ్రి మాటలన్నీ విని వాణ్ణడగండి, వాడికిష్టమైతే అంతే చాలు అన్నాడు తండ్రి నిర్లిప్తంగా. అప్పటికే ఆయనకి వైరాగ్యం వచ్చేసింది. తాను గ్రహించుకోలేకపోయాడు అంతే. తన వల్ల తండ్రి హృదయానికి తీవ్రమైన గాయం తగిలిందని మాధవరావు గుర్తించాడు. ఆ గాయం ఎంత లోతైందో తర్వాత మాత్రమే తెలిసింది. ఆయన్ని సంతృప్తి పరచడానికే రాధని చూడ్డానికి వెళ్ళాడు. అతనికి ఆ అమ్మాయి చాలా నచ్చింది. తన కోసం, తండ్రి సంతోషం కోసం వివాహానికి అంగీకరించాడు. తండ్రి ముఖంలో ఒక్క క్షణం చిరునవ్వు చూడ్డం ఆ వార్త ఆయనకి చెప్పినాడే చివరిసారి. రాధంటే ఆయనెంతో అభిమానంగా చూసుకున్నాడు. సహజీవనం ప్రారంభించిన కొత్తలో చదువుకుని నిగర్విగా సౌమ్యతలో అంతో ఇంతో సౌందర్యంతో రాధ అతన్ని చాలా ఆకర్షించింది. 5-6 నెలలు కలల లోకాల్లో గడిచిపోయాక ఆమె తత్వం క్రమంగా బయటపడసాగింది. మీరేదైనా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అంది ఒకనాడు రాధ. ఏం, నీకేం తక్కువైంది? ఏమీ తక్కువ కాలేదు, కానీ మీరింత చదువుకుని అని అడిగింది రాధ. కొంచెం కోపంగా, నువ్వు చదువుకున్నావు, దాని ఉపయోగం ఏమిటి అని అడిగాడు మాధవరావు. తేలిగ్గా నవ్వింది రాధ. ఆమెకి నవ్వడం బాగా వచ్చు. నాకు ఒక ఉద్యోగం ఉండనే ఉంది కదా, మీరన్నట్టే దొరికితే తప్పకుండా మరో ఉద్యోగం కూడా చేస్తాను అంది. నాకు చెయ్యాలని లేదు అన్నాడు మాధవరావు. ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా, మీరిలా ఇంట్లో కూర్చుంటే నాకు బాగాలేదు. డబ్బుకి దీనికి సంబంధం లేదు అంది రాధ. తనకి చాలా కోపం వచ్చి 4 రోజులు ఆమెతో మాట్లాడడం మానేశాడు. రాధ తర్వాత పశ్చాత్తాపపడినట్టు నమ్మకం కలిగాకనే మళ్ళీ ఆమెని పలకరించాడు. మరో నెల తర్వాత రాధ మళ్ళీ దాడి చేసింది. ఈసారి ఆమె తన నాటకాల వ్యవహారాల్ని విమర్శించింది. వివరాలన్నీ పునశ్చరణకైనా క్రూరంగానే ఉన్నాయి, కానీ వాటిలో కొన్ని నిజాలు కావడాన తన ఆత్మగౌరవం బాగా దెబ్బతింది. ఈసారి మాధవరావు విజృంభించాడు. ఒక విధంగా తనకి ఆమెకి వివాహం కావడమే తనకి నాటకాల మీదున్న మమకారానికి ఫలితం. అదీ కాక ఆమెని తన సరదాల ప్రభావాన్నించి జాగ్రత్తగా రక్షిస్తూ వచ్చాడు. అయినా కేవలం సూత్రప్రాయంగా ఆమె దీనినే విమర్శించడం అతను భరించలేకపోయాడు. ఆనాడే తమ దాంపత్య జీవితం భిన్నం అవడం ప్రారంభించింది. ఈసారి ఆమె కాని తాను కాని గతాన్ని వర్తమానాన్ని విస్మరించడం గాని క్షమించడం గాని చేయలేకపోయారు. రాధ వెళ్ళిపోయింది. ఎక్కడికి? ముందర ఆమె తల్లిదండ్రుల నుంచి ఆ విషయం తెలుసుకోవడానికి అతను ప్రయత్నించాడు. ఎందుకో తనకి తెలియకుండానే, కానీ ఈనాటికి ఆమె ఆచూకీ తనకి తెలియలేదు. రాధ ఒక్కసారిగా మాయమైపోయింది, నాన్నలాగే. ఆయన ఒకనాడు స్వర్గస్థులయ్యారు. తనకి దూరంగా, తనకి తెలియకుండా, తన అవసరం లేకుండా రాధ అలాగే తన ప్రమేయం లేకుండానే స్వతంత్రంగా జీవిస్తోంది. ఆమె మీద తనకి ద్వేషం లేదు, రాగమూ లేదు. కానీ తానే తన బాధ్యతల్ని సవ్యంగా నిర్వర్తించలేకపోయిననే ఒక సిగ్గు అతన్ని బాధించసాగింది. అందుకే మానేద్దామనుకున్న ఈ నాటకాల పని మానలేకపోయాడు.
కిందటి సంవత్సరం నాటక పోటీల్లో చంద్రికని చూడడం, ఆమెతో పరిచయం కావడం, విచిత్రమైన పరిస్థితుల్లో ఆ పరిచయం వృద్ధి కావడం, తర్వాత ఆమె కోసం తాను నాటకం రాయడం, ఇక్కడికి రావడం కోసం అదంతా ఒక మిష. ఒకరి నుంచి తన నుంచి పారిపోతున్నాడు తాను. ఒకరి కోసం తన కోసం వెతుకుతున్నాడు తాను. శ్రీనివాస్కి ఇవన్నీ ఎలా తెలియజెప్పడం? చంద్రికకి తనకీ మధ్య ప్రవర్ధమవుతోన్న బాంధవ్యాన్ని అతను అర్థం చేసుకుని సహిస్తాడని మాధవరావుకి నమ్మకం లేదు. శ్రీనివాస్ హఠాత్తుగా లేచి కూర్చుని, అరే, చాలా ఆలస్యమైపోయింది, లేపావు కావేం అన్నాడు. నిద్ర పట్టడం అదృష్టం, నీ అదృష్టాన్ని నేనెందుకు తోసేయాలి అన్నాడు మాధవరావు. టూత్ బ్రష్ తీసుకుంటూ కాఫీ తెమ్మను వెంకటస్వామిని అని శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోయాడు. కాఫీ తాగుతూ విచిత్రమైన కలొచ్చింది రాత్రి అన్నాడు. ఏంటది అని అడిగాడు మాధవరావు ఉత్సుకతతో. క్లియర్గా జ్ఞాపకం లేదులే, కానీ ఆ కలలో ఎవరో అమ్మాయిని వెతుకుతున్నాను. ఆమె నా కోసం వెతుకుతోంది. అంతా అడవిలా ఉంది. అడవి పెద్దదైపోయింది, కల కరిగిపోయింది. క్షణమాగి, అందుకే కలకి తల లేదంటారు అన్నాడు మాధవరావు. 4 రోజుల తర్వాత రాధ ఆఫీస్కి వెళ్ళింది. లలితతో మాట్లాడాక ఎంత ధైర్యం వచ్చినా ఆఫీసులో అడుగుపెట్టేసరికి బెరుగ్గానే ఉంది. ఇప్పటిదాకా తన జీవితంలో ఈ ఊరిలో, ముఖ్యంగా ఈ ఆఫీసులో అజ్ఞాత వాసనలా సాగిపోతోంది. ఒక విధంగా ఈ చిన్న ఆఫీసు తన చివరి రక్షణ. మాధవరావుతో తెగదెంపులు చేసుకుని రాధ ముందుగా ఇంటికి వెళ్ళింది. రిక్షా దిగి తలుపు కొట్టిన రాధని చూడగానే, రామ్మ, ఉత్తరమైన రాయలేదేం, అతను వచ్చాడా అంది తల్లి. రాధ జవాబు ఇవ్వలేదు. ఒకటి ఒకటి ప్రశ్నలు వేసి తల్లి తన నుంచి నిజం రాబట్టింది. చచ్చినా నేనక్కడికి వెళ్ళను అంది రాధ, ఈసారి కన్నీళ్లని ఆపుకోలేకుండా. అవేం మాటలే, చిరాకు వేసినప్పుడల్లా లేచొచ్చేస్తే సంసారాలు ఎలా సాగుతాయి? మీ నాన్నగారు వచ్చి అతనితో మాట్లాడతారులే అంది అమ్మ. నాన్న మీదున్న కొంచెం ఆశ కూడా ఆయన అమ్మతో మాట్లాడిన నిమిషాల్లో హరించిపోయింది. తన బాధ వివరాలు అడగడం గాని, ఉపశమనంగా మాట్లాడడం గాని తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరూ లాంఛనంగానైనా చేయలేదు. చదువుకున్నదానిగా, వయసొచ్చిందానిగా తన బాధ్యత తనకి గుర్తు చేశారు, కానీ తనకంతకన్నా మాటల్లో కూడా సహాయం చేయలేదు. అక్కడికి వెళ్ళిన 3 రోజున ఉదయం తాను ప్రయాణమైంది. ఎక్కడికని ఎవరూ అడగలేదు. రాజమండ్రి అని కాక మరే జవాబైనా వస్తే ఏం చెయ్యడమా అని ఆగినట్టు కనిపించారు. ఎంతో అవమానంతో లలిత దగ్గరికి చేరుకుంది రాధ. ఆ 2-3 రోజుల హాలాహలాన్ని తానెప్పుడూ మరిచిపోగలదని. కాని లలిత తనని చూడగానే కౌగిలించుకుని, చూసావా, స్నేహం అలా ఉండాలి, సర్ప్రైజులో ఉన్న ఆనందం రాసొస్తే ఏముంది అంటూ తనకి స్వాగతం ఇచ్చింది. వారం తిరిగేదాకా లలిత రాధని అభిమానంలో ముంచెత్తి ఆమె సీరియస్గా మాట్లాడే తరుణం రానివ్వలేదు. చివరికి రాధ బలవంతాన లలితని కూర్చోబెట్టి, నేను చిత్రమైన పరిస్థితుల్లో ఇక్కడికొచ్చాను లలిత, అడిగితే వివరాలని చెప్పాను గాని ఒక్క మాటలో చెప్పనిస్తే మంచిది అంది. ఆ ఒక్క మాట ఏంటి అంది సగం హాస్యంగా లలిత. నేను ఇల్లు వదిలేశాను, నాకేదైనా ఉద్యోగం చూసిపెట్టు అంది రాధ. లలిత 2 నిమిషాల పాటు ఆమెని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. పరీక్షాకాలం వచ్చిందని ఫలితం కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయింది రాధ. మరో 2 నెలల్లో లలిత భర్త ద్వారా తనకి ఆఫీసులో ఉద్యోగం వేయించింది. నెలకి 300 కూడా పూర్తిగా రాకపోయినా మరీ ఖర్చులు లేక ఈ సంవత్సరం పుచ్చుకున్న జీతమంతా బ్యాంకులోనే ఉంది. తానే ఖర్చు చేస్తానన్న లలిత చిన్నబుచ్చుకుంటుంది. ఈ దంపతుల ఆప్యాయతతో రాధ గతాన్ని చాలా వరకు మరిచిపోగలిగింది. కిందటి వారం సుదర్శనంతో ఆ ఉదంతం జరిగాక ఆమెకి చిన్న చిన్న దుఃఖాలేవీ సంభవించలేదు. ఒక విధంగా ఈ ఉద్యోగం తన భవిష్యత్తుకి నాంది. ఈ ఉదంతం తనకి ఒక పరీక్ష. ఇంతకన్నా పెద్ద పెద్ద పరీక్షలు చూసిన తానీ చిన్న విషయానికి లొంగిపోతే ఎలాగా?